భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ గర్ల్స్ కమిటీ ఆధ్వర్యంలో జగన్నాథపురం ఏఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ కాకినాడ గర్ల్స్ కమిటీ ఆధ్వర్యంలో ఏఎస్ ఉమెన్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మూర్తిరాజు అధ్యక్షతన భగత్ సింగ్ జయంతి సందర్భంగా మహిళా హక్కులు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి విచ్చేసి మహిళల హక్కులు, విద్యార్థులు ఏ విధంగా ఉండాలనే విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు ఏదో అవ్వాలనుకుంటారు, ఒక టీచరో లేకపోతే ఒక పోలీసో లేకపోతే ఒక లాయరో లేకపోతే ఒక ఐఐటీ చేసుకుని ఒక బీటెక్ చేసుకుని ఏదైనా సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్దామనో లేదా రకరకాల అంబిషన్ మిమ్మల్ని సరైన దారిలో పెట్టాలి. ఆయన ఇచ్చినటువంటి ఒక మంచి నినాదం ఏంటి? ఇంపిలా జిందాబాద్. ఇంకొకటి ఏంటంటే ఆయన ఎందుకు తీసారో మీకు ఐడియా ఉందా? అది హిస్టరీ టీచర్గా నేను చెప్తాను. ఆయన సెలవు ఇచ్చే సంఘంగా చూస్తాను. ఎస్ఎఫ్ అంటే సెలవు ఇచ్చే సంఘం కాదు. మన విద్యార్థులకి అందరికీ చదువు చెప్పాలి, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా మనం కాపాడుకునే విధంగా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా మీ కాలేజీలో ఏమైనా ప్రోగ్రాం జరిగితే ఇది కేవలం మహిళా కాలేజ్, ఉమెన్స్ కాలేజీలు ఉమెన్సే నిర్వహించాలి. అలాగే మన ఎస్ఎఫ్ఐలో కూడా సపరేట్గా గర్ల్స్ కమిటీ కూడా ఉంటుంది. ఆ గర్ల్స్ కమిటీ అందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. ఎప్పుడైనా ఏమైనా మీకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు ముందు మీ టీచర్ని చెప్పండి, తర్వాత మీ పేరెంట్ని చెప్పండి. వాళ్ళిద్దరికీ చెప్పడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే మన ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కమిటీ కూడా చెప్పండి. వాళ్ళు కూడా మీ సమస్యని మీ సార్ దగ్గరికి కానీ మీ పేరెంట్స్ కానీ తీసుకెళ్ళి ఆ సమస్య పరిచయం చేస్తారు. ఇప్పుడు మన జిల్లా టీము ఉంది, ఆ టీం అందరినీ పరిచయం చేస్తారు. నా పేరు ఎం గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ గర్ల్స్ కమిటీ ఆధ్వర్యంలో ఉమెన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మూర్తిరాజు గారి అధ్యక్షతన భగత్ సింగ్ జయంతి, అదేవిధంగా విద్యార్థులకి మహిళల హక్కులు చట్టాలు అనే దాని మీద సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్కి ముఖ్య అతిథిగా మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి గారు వచ్చి మహిళల హక్కులు, విద్యార్థులు ఏ విధంగా ఉండాలనే విషయాల్ని అన్నిటిని కూడా ఒక అమ్మాయి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఈరోజు మహిళల మీద, విద్యార్థుల మీద ఏదైతే వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియా కానీ, సైబర్ క్రైమ్స్ కానీ ఎలా అమ్మాయిలను ఇబ్బందులు పెడతా ఉన్నాయి, లేకపోతే ఇతర మద్యపానం లేకపోతే డ్రగ్స్ విధంగా అబ్బాయిలు ఏ విధంగా అమ్మాయిలు మోసం చేస్తారన్న విషయాల్ని అన్నిటిని కూడా మేడం గారు కులంకుషంగా విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో వాళ్ళని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం కోసం, భవిష్యత్తులో వారి మీద జరిగే దాడులను అరికట్టడం కోసం ఈ అవగాహన సదస్సు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ మెయిన్ డిమాండ్ చేసేది ఏంటి, ఈరోజు మహిళల మీద, అమ్మాయిల మీద జరిగే దాడులకి ప్రధానమైన కారణం ఏంటంటే మద్యం, అశ్లీల దృశ్యాలని, అదేవిధంగా డ్రగ్స్ని నియంత్రణ చేయాలి. ఉమెన్స్ కాలేజీ అదేవిధంగా ఏదైతే చదువుకునే పిల్లలు 6వ తరగతి నుంచే కూడా ప్రతి క్లాసులో సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు ప్రభుత్వమే నిర్వహించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను.